నమస్కారం. ఈ మూవీ ప్రొడ్యూసర్ బాలకృష్ణ, నేను క్లాస్మేట్స్. ఆల్మోస్ట్ అంటే ఒకే నెంబర్, ఒకే బెంచ్లో కూర్చున్న వాళ్ళు. బ్యాక్ బెంచ్ కాదండి, బట్ ఎనీవే బ్యాక్ బెంచ్ హీరోని పెట్టారు కదా. మహత్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ లక్కీలీ వాళ్ళ కాంబినేషన్లో మూవీ జరగటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ బ్యానర్ యాజ్ వెల్ యాజ్ ద మూవీ మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ అంటే యూఎస్ నుంచి కష్టపడి వచ్చి ఇక్కడ చేశాడు. సో ఐ విష్ ఎవ్రీ వన్ సపోర్ట్ పీపుల్ లైక్ హిమ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దిల్ బి మోర్ మూవీస్ అండ్ మోర్ వర్క్ ఫర్ ఆల్ అవర్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ hero and producers and director. Thank you. Yeah, movie, it's a complete family oriented and comedy movie. And ఇంటిల్లి పాది అందరూ కూర్చొని చూడొచ్చు. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది మూవీ. చాలా బాగా వచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ ఏంటంటే జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ దాని మీద తీసింది. అండ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ మామూలుగా అంటే కాంటెక్స్ట్ వైజ్గా ఉన్నాయి, ఏదో ప్యాచెస్ లాగా కాకుండా. కానీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని నేను చెప్పగలను. హీరో అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి బ్రేక్ వచ్చే మూవీ ఇది. అండ్ పునర్నవి కూడా హీరోయిన్ చాలా బాగా చేసింది. ఆమెకు కూడా మంచి అంటే ఇంతకుముందు లీడ్ రోల్గా చేసింది, కానీ దీంట్లో వచ్చి హీరోయిన్గా మంచి అంటే పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మ్యూజిక్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ బాగున్నాయి. సో ఇది డెఫినెట్గా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఇట్స్ ఒక చిన్న ఇన్సిడెంట్ అండ్ సమ్ కండిషన్. అది చూస్తేనే కానీ మూవీ చూస్తేనే కానీ తెలుస్తుంది అది. సో అది సస్పెన్స్. ఓకే, మిత్రులకి అందరికీ నమస్కారం. ఎంత పని చేసావే శిరీష, మా జీవితంలో ఎంతో చేసిందండి. మెయిన్గా మహతన్న అంటే చేసేటప్పుడు ఫస్ట్ డే షూటింగ్లో ఫస్ట్ నేను వెళ్ళి పరిచయం చేసుకుందాం అన్న లోపలే ఆయనే వచ్చి పరిచయం చేసుకుని బాగా కలిసిపోయారు. ఆయన కానీ పునర్నివి కానీ ఇద్దరు బాగా మంచి క్లోజ్గా మూవ్ అయ్యారు. షూటింగ్ మాకు ఎలా అంటే సార్, ప్రొడ్యూసర్స్ గారు కానీ డైరెక్టర్ గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారండి. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడంతో ఆటోమేటిక్గా మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట మూవీలో. సో ఫస్ట్ టైం ఒక అంటే ఓవర్సీస్ మీకు ఆ బడ్జెట్ కానీ ఆ క్వాలిటీ కానీ నిజంగా ప్రొడక్షన్లో ఉన్నట్టు ఆ క్వాలిటీ మీకు కనిపిస్తుంది. అండ్ ఆర్టిస్ట్ వస్తే ఇప్పుడు మాకు మహతన్న ఫస్ట్ డే నుంచి కానీ అంటే మాకు సీన్స్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయటము అది ఇది చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ప్రొడ్యూసర్స్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే ఎక్కడ ఏ టైంకి ఏంటి అని అన్ని మూవీని అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఎందుకంటే మేము చేసినప్పుడు ఎంతైతే ఎంజాయ్ చేసామో మేము చేస్తున్న దానికన్నా మీరు చూస్తుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ కాన్ఫిడెంట్ అయితే మాకు చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు చాలా సపోర్ట్ చేశారు న్యూ కమర్స్కి వాటికి. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ మూవీ మ్యాక్సిమం హైదరాబాద్లోనే చేసామండి. అంటే మా క్యారెక్టర్ వర్క్ వచ్చేసేంతవరకు హైదరాబాద్కి అండ్ ఫారెన్లో కూడా చాలా షూట్ చేశారు. అండ్ నాదైతే లోకల్లో ఉన్నాను. సో లోకల్ బాయ్ని నేను ప్రస్తుతానికి. అండ్ సాంగ్స్ వచ్చేసి ఒక 2 సాంగ్స్ ఇక్కడ చేసామండి. ఆ 2 సాంగ్స్లో కూడా నేను ఉన్నాను. అండ్ అది వచ్చేసి మన సాంగ్ కంటే ఎక్కువ సాంగ్లో కూడా కామెడీ ఎక్కువ ఉంటుంది అనమాట. సాంగ్స్తో పాటు ఆ బిట్స్ వెళ్తూ దాంట్లో కూడా మా కామెడీ బిట్స్ అలా వెళ్తూ ఉంటాయి. సో మీరు ఎక్కడ ఈ సినిమాలో ఎక్కడ బోర్ అంటూ కొట్టదు. మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎంతైతే బాగా ఎంజాయ్ చేస్తారో క్లోజ్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అంతే ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా చూస్తున్నప్పుడు. అదైతే మేము మీకు ప్రామిస్ చేయగలము. ఎందుకంటే మా కష్టం కానీ కష్టపడుతూ ఇష్టపడి చేసామండి మూవీ ఇది. సో అంత హ్యాపీగా ఉన్నాము. అండ్ ప్రొడ్యూసర్స్ గారు డైరెక్టర్ గారు ఎంతైతే కాన్ఫిడెంట్గా ఉన్నామో మేము కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మూవీ గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మ్యూజిక్ స్కోప్ ఉంది, 2 మెలోడీస్, అదేవిధంగా ఒక టీజింగ్ సాంగ్, ఒక గందరగోళం సాంగ్ అనమాట సినిమాలో. దాదాపు ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో అలాంటి పాటలు చాలా తక్కువగా వచ్చాయి. గజిబిజి గందరగోళం పాట ఒకటి. సో మొత్తం 4 పాటలు చేసే అవకాశం నాకు దొరికింది. ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ పతాకం పైన మా మిత్రులు బాలకృష్ణ పట్లూరి ఇక్కడే ఉన్నారు.
అదేవిధంగా రామ్ ప్రసాద్, పొత్కనూరి, శ్రీకాంత్, విజయ్, అదేవిధంగా ఈ సినిమా పూర్తి కావడానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి నా మిత్రుడు, నా బావ దిలీప్ పక్కనే ఉన్నారు. సో ఈ సినిమా చాలా చక్కగా వచ్చింది, ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఉంది. సో ఎంత పని చేసావో శిరీష గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ ఇయర్ బ్యాక్ అనుకుంటా. శివరామ్ గారు నన్ను పిలిచి ఒక స్టోరీ ఉంది వింటారా అని. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ చెప్పిన తర్వాత అసలు ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఎస్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. సో అలానే ఫినిష్ అయింది షూటింగ్ కూడా. సో మూవీ గురించి చెప్పాలంటే సో మీకు టైటిల్ కనిపిస్తుంది, టీజర్లోనే కనిపించింది ఎలాంటి మూవీయో. సో యా, పూర్ణ గారు ఇచ్చారు మ్యూజిక్, సో ఇట్ విల్ బీ అ హిట్ ప్రాబబ్లీ. అండ్ యా, థ్యాంక్ యూ. దాన్ని మీరు అందరూ సినిమాలో చూడొచ్చు. సో నాకు సంబంధించి దీనికి సంబంధించిన వివాదం ఇక్కడితో పూర్తయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా చేయాలనుకుంటే నేను దీని గురించి మాట్లాడేది ఏం లేదు.